గురుగారు, మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. ప్రధానంగా ఏకాదశంలో రవి, గురు, శుక్రగ్రహాలు, అలాగే సప్తమంలో చంద్రుడు, దశమంలో రాహువు. ఏ పని మొదలుపెట్టినా అందులో వెంటనే విజయం వస్తుంది. ముఖ్య కార్యాల్లో అదృష్టం వరిస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కృషిని బట్టి భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. పై అధికారుల ప్రశంసలుంటాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నూతన అంశాలు కనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా మంచి కాలం ఇది. ఆర్థికపరమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం ఉంది. గృహ భూ సంపదలు సమకూరుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఏర్పడదు. గురుగారు, మిథున్ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. గురుగారు, మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? మిథున రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. గురుగారు, మిథున్ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా? 5 గ్రహాలు రక్షిస్తున్నాయి. దానాలతో పని లేదు.